జయ కుమార్ అన్న చేయండి, చిన్న ప్రార్థన చేయండి. బైక్ చేశారు. ప్రేమ నమ్మకంగా పనులకు తండ్రి, నీ బంగారు పాదాల పొద్దునాలు ప్రభావ విధాకాలం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే వాస్తవం తండ్రి. ఈ ప్రాంత ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాను. ఈ దాసులు నిలబెట్టండి, చక్కటి వర్తమానం ఇవ్వండి. అనేక మంది తెలుసుకుంటారు. వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మా ప్రియమైన దేశులారా, ఉదయకాల సమయంలో జగద్రక్షకుడు సర్వలోక సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యనామమున మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. అయిలరా, చక్కటి పాట పాడుకుంటూ మేము మీ మధ్యలోనికి రావడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం, నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, నిజమైన ఆనందాన్ని అనుభవించాలని ఆశతో మీ వద్దకు చేరి వచ్చిన, అది ఎలాగనంటే మేము పొందిన సంతోషాన్ని మీరు కూడా పొందాలని మీ వద్దకు వచ్చా. అయినారా, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మాట వ్రాయబడి ఉంది. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని యేసు ప్రభువారు తెలియపరిచారు. నాడు లోకంలో మానవుడు ఎవరైనప్పటికీ కూడా మరి అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ధనము, ఘనతలు ఉన్నాయి. కానీ వ్యక్తిగతమైన జీవితంలో శాంతి లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. వాస్తవంగా ప్రతి వ్యక్తి కూడా ఒప్పుకొని తీరవలసిందే. కారణం ఏంటి అని అంటే, నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా అటు పాపభరితమైన జీవితాన్ని కలిగినటువంటి వాడై మానవుడు శాంతిని, సంతోషాన్ని పొందలేని స్థితిలో కొనసాగుతున్నాడు. కారణం ఏంటంటే, మనుష్యుని యొక్క హృదయంలో దాగి ఉన్న పాపమే దీనికి కారణమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియమైన వారులారా, నాడు లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా జన్మ కర్మ పాపముల చేత జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగుతున్నారు. వారు ఎవరైనప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి అందరి ఎడల దయ కలిగినటువంటి వాడు సర్వలోక మానవాళిని చూచినప్పుడు మానవులందరూ కూడా ఇలాగూ శాంతి లేని వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి గల కారణం మానవుని యొక్క హృదయంలో దాగి ఉన్న పాపమేనని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకని ఈ పాపములు తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. సుమారుగా 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు ఈ సర్వలోక మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించడానికి, మానవుడు కోల్పోయిన శాంతిని, సంతోషాన్ని తిరిగి మానవాళికి ఇవ్వడానికి ఆ దేవాతి దేవుడు ప్రత్యక్షమై పరిశుద్ధుడిగా పుట్టి, పరిశుద్ధుడిగా జీవించి, పవిత్రమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు దారులుగా కార్చివేస్తూ వచ్చాడు. అయిలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన అమూల్యమైన పవిత్రమైన రక్తమే మానవుని యొక్క పాపమునకు శాంతికరమైనదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కానీ ఇప్పుడు మానవుడు నిజమైన శాంతి, సంతోషం అనుభవించాలి అని అంటే హృదయంలో దాగి ఉన్న పాపం కలగబడాలి. ఆ పాపం తొలగించడానికి ప్రత్యక్షమైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో స్వీకరించినట్లయితే నువ్వు ఎవరైనా కావచ్చు, ప్రియుడా, ఈనాడు మన కులము, మతం ఏదైనా కావచ్చు, కానీ నిజమైన శాంతిని పొందాలనంటే, అంత మాత్రమే కాదు, నిశ్చలమైన రాజ్యం మోక్షంలో ప్రవేశించాలనంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు వారే. ఎందుకంటే పరిశుద్ధుడు, పవిత్రమైన రక్తాన్ని కార్చాడు, అందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే మానవుని యొక్క పాపమునకు శాంతికరము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతులను మనల్ని కడిగి పవిత్రులుగా చేయునని రాయబడి ఉంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో ఒక మాట చెప్పినట్లయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా చేస్తుంది. నిజమైన సంతోషం, ఆనందం, చెప్పనశక్యమును మహిమాయుతమైన సంతోషాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ,
ఆత్మరక్షణ పొందేదరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళతా. బైక్ బట్టాయా అమ్మి రాదు వచ్చేసి తండ్రి ఈ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అడిగినాను. అయ్యా నీ దాసి చెప్పిన వాక్యం అందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలించి కృపం కలిగేయమని కోరుతున్నాం. అలాగేనైనా ఈ ప్రాంత ప్రజలను కర్ణించి కాపాడి చేస్తుండయ్యా మీరు అనారోగ్యానికి విడుదల చేయమని, ముందుగా వెళ్తా దారి ఖరాబు చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. बोलिए जिंदा खुदावन यीशु मसीह की శాంతిదాత యేసు క్రీస్తు వారికి, సమాధానకర్త యేసు క్రీస్తు వారికి, ఆత్మరక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియులారా, కొన్ని మాటలు మీకు చెప్పాం. ఎక్కువగా తెలుసుకుని కోరితే మా ప్రియులు కొన్ని పత్రికలు తీసుకొని వస్తున్నారు. కొత్త నిబంధనలు పత్రికలు, వాటిని తృణీకరించగా తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది, పరలోక రాజ్య మార్గాన్ని మీకు తేటగా బోధిస్తుంది. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకొని కోరినట్లయితే మీ సమీపంలోనే మన తెనాలి పట్టణంలో ఐతా నగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం అక్కడ దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కూడిక జరుగుతాయి. ప్రత్యేకమైన ప్రకటన రేపు 25వ తేదీ క్రిస్మస్ వేడుకలు అక్కడ జరగబోతున్నాయి. మీరు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందవలసిందిగా యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఆనందము ప్రభునా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభునా కొసగెను, నా జీవితమే మారెను. నా ఉల్లమందు యేసు వచనం నా జీవిత రాజాయను. నా ఉల్లమందు యేసు వచనం నా జీవిత రాజాయను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు అలలంతలే పైకి ఉప్పొంగి అలయుచుండే. నా సంతోషం సముద్రపు అలలంతలే పైకి ఉప్పొంగి అలయుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలుల చేశావు, నూతన జీవము సాగెను. నన్ను పిలచి ఎన్నో మేలుల చేశావు, నూతన జీవము సాగెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. బోలో జిందా ఖుదావన్ యీశు మసీహ్ కి జై. శాంతిదాత యేసు క్రీస్తు వారికి జై. సమాధానకర్త యేసు క్రీస్తు వారికి జై. ఆత్మరక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి జై. అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన విజయరాజు కట్టుకోవడం ఆ బడి తీస్తే అక్కడ పెట్టేవాళ్ళగా. మహాపురుషుడు తండ్రి, మా ప్రేమ లేదయ్యా. ఈ ఉదయకాలం ఈ యొక్క రాజ్య సువార్త ప్రార్థన వచ్చినదండి. మేము ముందుకు వెళ్తున్నాం, మాకు బాగున్నవి.
వార్తీయ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపేసుకున్నామని ఈ ప్రాంతాంతా కూడా మేము సిద్ధపరచమని మా ప్రయత్నంలో మీరు సహాయం చేస్తామని మా సహవాసాన్ని దీవించమని యేసు ప్రభు నామం స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన ఈ యొక్క రామలింగేశ్వరపేట ప్రజలారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియపరుచుకుంటున్నాం. మేము ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రజల్ని ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకొచ్చిన దివ్య సందేశాన్ని మీకు అందిస్తానికి మేము వచ్చి ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు దాకా మేము పాటలు పాడుకుంటూ వచ్చాం. ఆనందము ప్రభు మా కొత్తగాను. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో సంతోషం సమాధానం లేక ఎంతో మంది నిరాశ నిస్పృహంలో ఉన్నారు, వేదన బాధల్లో ఉన్నారు, శోధనలో అనేక రీతులుగా మరి వారు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు అన్నారు, యేసు ప్రభు వారు ఈ రీతిగా సెలవిస్తున్నారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. కాబట్టి ప్రియులారా, నిన్ను ఎంతగానో దేవుడు ప్రేమించిన వాడు ఉన్నాడు. ఎందుకంటే నీకు సంతోషం ఇవ్వాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బాధలు తీసేయాలని ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను. కాబట్టి ఆ బాధ వేదన ఎక్కడుందంటే నీ హృదయంలో దాగి ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవారు ఎవరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, హృదయంలో అనేకమైనటువంటి రుగ్మతలు దాగి ఉన్నాయి. ఏమున్నాయి అంటే హృదయంలో ఈ యొక్క అసూయ, ద్వేషం, మగ ప్రతీకారం, ద్వేషాలు, వ్యభిచారములు, అబద్ధములు, దొంగతనములు, మోసములు, ఇవన్నీ కూడా చెడ్డ హృదయంలో దాగి ఉన్నాయి. ఆ యొక్క చెడ్డ అన్నీ నువ్వు తీసుకేసుకోలేవు. వాటిని తీసేసుకోవాలంటే నీవు ఆ యొక్క హృదయంలో గీయలేవు. ఎందుకంటే హృదయం మోసకరమైంది. కాబట్టి ఆ హృదయంలో గీయాలంటే యేసు ప్రభు వారు ఈ రీతిగా సెలవిస్తున్నారు, హృదయం అనే తలుపు వద్ద నేను తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరమిని అని హృదయం తీస్తే నేను వచ్చి ఆ యొక్క హృదయంలో యొక్క చెడు అంతా తీసేస్తాను అంటాడు. ఆ చెడు ఎట్లా పోతుందంటే యేసు రక్తం ద్వారా పోద్ది. యేసు రక్తం పరిశుద్ధమైన రక్తం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? క్రిస్మస్ సందేశం అంటే ఏంటంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఉదయించాడు. దేనికి ఉదయించాల్సి వచ్చింది? దేవుడు నీ యొక్క పాపాన్ని బట్టి, నీ పాపం, ఈ పాపాన్ని తీసివేయటానికి ఏ యొక్క రక్తం పరిశుద్ధమైంది కాదు. ఆ రక్తం వల్లనే పాపం పరిహారం అవుద్దు, కానీ దేని వల్ల పరిహారం కాదు. ఆ రక్తం పరిశుద్ధ రక్తం కావాలి. ఆ పరిశుద్ధమైన రక్తం కావాలంటే ఈ లోకంలో ఎవ్వరిది కూడా పరిశుద్ధమైన రక్తం లేదు. పరిశుద్ధమైన రక్తం కావాలంటే పరిశుద్ధుడే ఈ లోకంలో జీవించాలి. అందుకే దేవాతి దేవుడు ఆయన జన్మలో పరిశుద్ధమైన జీవితం ఆయనది, పరిశుద్ధంగా జన్మించాడు. అంటే కన్య అయినా మరియకు జన్మించాడు. ఆయన ఈ లోకంలో పరిశుద్ధంగా వచ్చాడు. అలాగే ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు, ఏ పాపం అంటకుండా. అందుకే అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరని దేవుడు లోకంలో ఆయన చెప్పాడు. ఎవరు కూడా నిరూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేని దేవుడు. అయితే నీ హృదయంలో ఉన్న యొక్క పాపాన్ని తీసివేస్తానికి పరిశుద్ధుడైన దేవుడు నీ పాపాన్ని అంతటిని ఆయన వీపైన వేసుకొని ఆ కలువరి శిలువలో నీ కొరకున ఆ యొక్క పాపాన్ని కొరకు ఆయన ప్రాయశ్చిత్తం అంటే బలైపోయాడు. ఆయన బలైపోయి తన రక్తాన్ని చివరబట్టి వరకు నీ కొరకు కాచి ఉన్నాడు. ఆ యొక్క రక్తం ద్వారా నీ ప్రతి పాపాన్ని కడిగి నిన్ను శుద్ధినిగా చేయాలని దేవుడు నిన్ను అందుకని అడుగుతున్నాడు. హృదయం అనే తలుపు నొక్క నేను తట్టుతున్నాను, ఎవరైనా నా స్వరమిని తన హృదయం అనే తలుపు తీస్తే నేను వచ్చి అతని హృదయం అంటే ఆయన రక్తం ద్వారా నిన్ను శుద్ధీకరించాడు, నీ పాపం అంతా తీసేస్తాడు.
అప్పుడు నువ్వెంతో సంతోషం ఆనందం అనిపిస్తావు. అందుకే అదే దేవుడు అంటాడు, ఆ హృదయంలో నేను వచ్చి నీ హృదయాన్ని తీసేసి నీకు సంతోషం సమాధానం, ఆయన సమాధానకర్త కాబట్టి ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు. మేము ఏ రీతిగా దేవుని యందు సంతోషిస్తున్నామో అలాగే మీరు కూడా సంతోషించాలని దేవుడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి రండి, వినండి, రక్షణ పొందండి. ఇదే అనుకూల సమయం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిది కదా అని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకోమని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఇదే రక్షణ శుభవార్త. మనం చిన్న ప్రార్థన చేసి మేము ముందుకు పెడతాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా జీవగల ప్రభావ, జీవాధిపతి స్తోత్రం వలన చూస్తున్నాము. ఈ వీధిలో మీ దాసుల ద్వారా స్వార్థ మాటలు అందించారు. మీ దాసుల మాటల నుంచి బలపరిచి వాడుకున్నారు. స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ వీధిలో ఉన్న వారు అందరి కోసం ప్రార్థిస్తున్నాము. ఆయన వ్యాపారాలు పనులు చేసుకున్న వారిని దీవించము, ఆశించము. రోగస్తులందరూ కూడా ముఖ్య బాగు చేయము. ఆకాశం నుంచి ఆయన తన వాగ్రహంతో వారిని బాగు చేస్తూ ఆయన మాట నెరవేర్చము. ముందుకు వెళ్తుండగా మాకు సహాపరమని పెట్టుకుంటూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. जिंदा खुदावन यीशु मसीह की जय। शांतिदाता यीशु क्रिस्तु वारे की जय। समाधानकर्ता यीशु क्रिस्तु वारे की जय। आत्मा रक्षणकर्ता यीशु क्रिस्तु वारे की जय। అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులారా, కొన్ని మాటలు చెప్తాం. తెలుసుకొని మా మీరు కొన్ని పత్రికలు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. దృఢీకరించిన వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యాలను స్వతంత్రంగా చేసుకోండి. తెలుసుకోగలిగితే క్షణాన్ని పడుతుంటే మీరు వచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఎదురుగా గరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం అక్కడ దైవారాధన 27వ తేదీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి వచ్చి మరి దైవాశీస్సులు పొందవలసిందిగా యేసు పుణ్యనామమును ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చూచున్నాడు
క్రిస్మస్ మాసంలో ప్రభా తండ్రి ఈ కుల వీధుల్లో దినాలలో మీ రాజ్యస్వార్తను ప్రకటించుండగా ప్రభా తండ్రి పురాతన మీద కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. పురాతన నిలబడుతున్న మీరు ఆశండి అభిషేకించి ప్రభా తండ్రి మరి మేలైన మాటలు అందించి పురాతన మీ చిత్తం ఏర్పాట్లు ఉన్న వారిని మీ రక్షణ అలంకారంతో నింపమని మీ గొప్పని కోరుకొంచు మీ దాసుల పక్షం కార్యం జరిగించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థన చేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రేమగల నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియపరుస్తుంటున్నాం. కారణం ఏంటంటే క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, జగద్రక్షకుడు, సర్వలోక పాపుల రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మేము ఈ శుభవర్తమానం మీ మధ్యకి తీసుకొచ్చాం. ఏమిటంటే ఆ శుభవర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు కనుక తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అందుకని మేము పాట పాడుకుంటూ వచ్చాం, యేసు పిలుచుచున్నాడు అని. కనుక భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. కనుక భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. కనుక రక్షణ, పాప క్షమాపణ కనుక దేవుడు పరలోకంలో నుండి ఇవ్వటానికి దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా, శరీరధారిగా, రక్త మాంసంలో పాలివాడుగా ఈ భూమి మీదకి దిగొచ్చాడు. అయ్యా అమ్మ, ఆ రక్షణ నీకు కావాలంటే సూక్ష్మంలో మోక్షం. ఒకవేళ నువ్వు పాపంలోనే ఉండి చనిపోతే నిత్య శిక్ష, అగ్నిగుండం, పాతాళం, వేదన, దుఃఖము, కన్నీరు ఉంది. కనుక నీ పాపంలో నుండి చనిపోకముందే నువ్వు ఈ భూమి మీద ఉండగానే యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కనుక పరలోక రాజ్యం ఉంది, మోక్ష రాజ్యం ఉంది, శాంతి రాజ్యం ఉంది, సమాధాన రాజ్యం ఉంది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మానవ జీవితం కనుక కొద్దిపాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోద్ది. కనుక మరణం ఎప్పుడు వచ్చుద్దో తెలియదు. మరణానికి మర్యాద లేదు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. కనుక అయ్యా అమ్మ, యేసు ప్రభువుని నువ్వు విన్న చోటనే కనుక యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించని చెప్పావంటే నిత్యమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. దేవుడితో సదా నిత్య సుఖములు, నిత్య సౌఖ్యములు పొందుతావు. కనుక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇదే రక్షణ సువార్త. ప్రియులారా, మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేసినట్టు ప్రార్థన. సర్వశక్తి మంది రసావాధికారి ప్రవాహి ప్రదేశాన్ని ప్రాంతాలు మీ ఏర్పాటున్న వారికి వారిని రక్షించమని, కార్యం జరిగించమని, మీ సుఖం కోరుకు ముందుకు సహాయం చేర్చమని ఏసే పరిస్థితులను స్థించి అడిగొట్టుకున్నాం తండ్రి. बोलो जिंदा खुदा यीशु मसीह की ఏంటది తగ్గలేదు ఇంకా చెప్పు కాకుండా చలికి సర్వం షుగర్ లేదండి. ఏమండి పేపర్ చదువుతారా? చదువుతారా? తీసుకున్నారా? చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది, నరక రాజ్య మార్గాన్ని మీకు బోధిస్తుంది. ఎక్కువ తెలుసుకొని కోరితే
మరి తనాన్ని పట్టుకోవాలి ప్రయత్నం దగ్గర వచ్చినట్లయితే స్ట్రీట్ బ్యాంక్ ఎదురుగా 7:30. చెప్పుకుంటే వాళ్ళు మొదలుపోయింది ఏంటంటే డెడ్ బాడీ ఉంది డెడ్ బాడీ ఉందా ఆపొద్దు అన్నారా? డెడ్ బాడీ ఉంది కదా కొంచెం ఎవరు తెలుసుకోవడం ఉన్నాడు. చంద్రశేఖర్ ప్రార్థన. చంద్రశేఖర్ బ్రదర్. అదే పెడతాను సార్. ప్రేమ నమ్మకం గల ప్రియాపరలో తండ్రి పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవ తండ్రి ఇక్కడ నిలబడుతున్న నీ దోస్తులు ప్రభావం అభినందించి నన్ను ఏ మాట కావాలో ఆ మాట నాన్న తండ్రి నోట్లో వచ్చి చక్కగా మాట్లాడి ఉన్నానా ఈ విత్తనం వాక్యాన్ని విత్తనాలు హృదయాలు నాటి ఈ పర్వ రాజ్యానికి వారసుగా చేయమని నా ప్రియ చేసి మమ్మల్ని అడిగి పెడుతున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాల సమయంలో యేసు ప్రభువారి మరి సువార్త మీ మధ్యకు తీసుకొని వచ్చినాం. యేసుక్రీస్తు వారు ఈ లోకాన జన్మించాడు. ఎందుకంటే పాపులైనటువంటి మానవులను రక్షించడానికి లోకరక్షకుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకాన జన్మిస్తూ వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితమే ఆయన కన్య మరియ గర్భాన జన్మించాడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, లోకంలో చూస్తే ప్రతి మానవుడు కూడా పాపాన్ని బట్టి తన జీవితాన్ని చెడిపేసుకొని
పాపమును బట్టి నెమ్మది సమాధానం లేకుండా పాపమునకు వచ్చేటువంటి శిక్షను తీసుకొని పోతూ ఉన్నాడు. ఈ లోకంలో మరి పాపము చేయడానికి, తప్పు చేయటానికి, లేకపోతే పొరపాటు చేయటానికి ఏ స్కూళ్ళు ఏ బడులు లేవు. కానీ మానవుడు స్వభావంగానే స్వతహాగా పుట్టింది మొదలుకొని ఎలాగైతే వయసులో పెరుగుతూ వస్తాడో అలాగనే పాపం అనేది, అవిధేయత అనేది, తిరుగుబాటు అనేది మానవునితో కూడా పెరుగుతూ వచ్చింది. ప్రియమైన వారలారా, అలాగనే పాపం వల్ల వచ్చే జీతం మరణమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. మరి ఎలాగునా ఈ లోకంలో చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, గ్రహించేవారే లేరని దైవ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఈ పాపంలో పుట్టి పాపంలో పెరిగి మానవుడు 60, 70, 80, 90, 100 సంవత్సరాలు జీవించినప్పటికీ 100 సంవత్సరాలతో కూడా పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అందుకనే మరి లోకంలో సెలవిస్తూ ఉన్న దేవుని వాక్యము, మరణమునకు మర్యాదే లేదు. అది చిన్నలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, నడి వయసులైనా. ప్రియమైన వారలారా, మరణానికి మర్యాద లేదు, మనిషికి గ్యారంటీ లేదు. ప్రియులారా, ఓ 10,000 పెట్టి ఫోన్ కొంటే 1 ఇయర్ గ్యారంటీ, ఓ 10,000 పెట్టి బీరువా కొంటే 1 ఇయర్ గ్యారంటీ. అయితే మానవునికి ఏ గ్యారంటీ లేదు. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది, నీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా అని దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది. అలాగనే లోకంలో కూడా మరణము మానవుని వేలుతూ ఉన్నది. ఆ మరణమునికి మరి మానవుడు పోకముందు తన జీవితాన్ని చూసుకుంటే నెమ్మది లేక, సమాధానం లేక, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవిస్తూ అనుకోని సమయంలో నాడు లోకాన్ని విడిచిపెడితే నీ ఎంట ఏమొస్తుంది, నీ ఎంపట ఏమొస్తుంది అంటే నీవు చేసినటువంటి పాపం నీ ఎంపట వస్తుంది. లేదా నీవు పరిశుద్ధంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పుణ్యము, పరలోకము నీకు దొరుకుతూ ఉంటుంది. అయితే పాపంలో మరణించిన మానవానికి ఒక స్థలం ఉన్నది, అదే భయంకరమైన అగ్నిగుండం ఉన్నది, పాతాళం ఉన్నది. అది అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అక్కడి నుంచి రక్షించే నాదుడు ఎవడు కూడా లేనే లేడు. అందుకనే యేసు ప్రభువారు సెలవిచ్చాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఎక్కడి నుంచి? నరకం నుండి. నమ్మి బాప్తీసం పొందినవాడు పాపం నుండి రక్షింపబడును. నమ్మి బాప్తీసం పొందినవాడు నెమ్మది సమాధానం దొరుకునని యేసు ప్రభువారు సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి మానవుని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నీకే భారమైనా, అది పాప భారమైనా, అది దిగులైనా, చింతైనా, అది వ్యాధి అయినా, బాధ అయినా, ఏదైనా సరే యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన సమస్తాన్ని, ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, మరి యోహాను సువార్తలో లాజరు అనే అతను చనిపోతూ వచ్చాడు. ఆ లాజరు అనే అతను కూడా మరి చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు, ఎంతగానో ప్రలాపిస్తూ ఉన్నారు. వారైతే మరి అన్నం తినకుండా కూడా ఆ చనిపోయిన లాజరు విషయమై బాధపడుతూ ఉన్న సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి, ఆ మార్గాన వచ్చి ఆ చనిపోయిన లాజరుని ఒక్క మాటతో బ్రతికించాడు. ఈ యేసు ప్రభు ఎవరంటే మృతులను సైతము సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడు. అందుకనే నీ పాపం నుండి విడిపించి నీకు నిత్య రాజ్యము, పరలోక రాజ్యము, ఆయనతో కూడా సదాకాలం ఉండాలని ఆ దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక్క మాటతో ఆ చనిపోయిన లాజరుని లేపేశాడు, మరణించాడు. 4 దినాలైంది.
ఆ బాడీ అంతా ఆ దేహమంతా వాసన వస్తుందని ఇంటి వారే చెబుతూ వచ్చారు. అయినప్పటికీ యేసు ప్రభు ఒకే మాట చెప్పాడు, లాజరు బయటికి రా అంటే చచ్చినవాడు, మృతుడైన వాడు, కదలకుండా పడి ఉన్నవాడు, సమాధిలో పెట్టబడినవాడు దేవుడు ఒక్క మాట చెప్పగానే సజీవుడై తిరిగి లేచాడు. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు. వీళ్ళరా మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేసి ముందు వెళ్తాం. ఈ ప్రాంత ప్రజలు ప్రేమించి మీరు విడుదల దేవుడు మాకు వారి హృదయాల్లో నేరుగా సూటిగా మాట్లాడి అనేక మార్చి ధరకు ఆకర్షించుకొని ముందుకెళ్తున్న యేసు క్రీస్తు ప్రభు వారి వేడుకుంటున్నాం తండ్రి. చెప్పే ఆల్రెడీ కొన్ని మాటలు చెప్పా. యేసు క్రీస్తు వారు చేసుకోబోతున్నట్లయితే మా దగ్గర తీసుకున్న పుస్తకాలు పత్రికలు తీసుకోండి, చదవండి, ప్రచారం చేసుకోండి, కొన్ని చేస్తుంది, మా ఫోన్లు వినిపిస్తుంది, బోధిస్తుంది. హైదరాబాద్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా తెలంగాణ ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం అక్కడ దైవరాజున ప్రత్యేకన ప్రశ్న 25వ తేదీ అక్కడ రెస్పాన్స్ వేడుకలు జరుగుతాయి. మీరు వచ్చి దైవాస్తుగా యేసు ప్రభు పరిణామం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఎంతో గొప్ప
మహోన్నతుడ సర్వోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఈ ఉదయకాల శ్రమలు ఈ రీతిగా జరిగిన క్రమాన్ని బట్టి ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రభావ ఈ రీతిగా ఈ యొక్క రాజ్య సువార్తను ఈ వీధుల్లోకి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఈ ప్రజలకు ప్రభావ మీరు అందించబోతున్న వర్తమాన బట్టి స్తోత్రాలు. మీ రాసు నిలబడిపోతుండగా మీరే ప్రభావ ప్రతి మాటను ప్రజల హృదయంలో ఫలింపు దయచేయమని మీరు బట్టి ఫలించేలాగా మీ సహాయం దయచేయమని మీ కృపా కాపుతో దీవులతో నింపని మీ దాసులకి దగ్గర కంటే బలమైన వర్తమాన్ని మీరు అందించి మీ కృపతో నింపమని ఏసునామని అడుగుతున్నాను పరమ తండ్రి. ఈ ప్రాంత వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ మాసము డిసెంబర్ మాసము క్రిస్మస్ మాసం కాబట్టి ఆ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతోనే మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు 5 అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ప్రియరా, వాటిలో ఒకటి తూర్పు దిక్కున ఆయన నక్షత్రము పుట్టెను అని రాయబడుతూ వచ్చింది. ఆ నక్షత్రము అంతకు ముందు లేదు, దాని తర్వాత కూడా ఆ నక్షత్రం లేదు ప్రియారా. కానీ నాడు ఆ నక్షత్రము ఎందుకు ఉదయించింది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడు ఇదిగో జన్మిస్తున్నాడని సర్వమానవాళికి చూపించడానికి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రక్రియ అక్కడ జరుగుతూ వచ్చింది. ఈనాడు మానవులంతా కూడా నక్షత్రాన్ని తమ ఇంటి మీద పెట్టుకొని అసలైన ప్రభు యొక్క ప్రేమను మర్చిపోతూ ఉన్నారు. ఈనాడు లోకములో మానవుడు ప్రియులారా దేవుని యొక్క రాకడ లేక ప్రభు ఎందుకు ఈ లోకాన్ని జన్మించాడు అనే సంగతిని విస్మరించినటువంటి వారుగా ఉంటున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవుడిగా మరి జన్మించినటువంటి ఉద్దేశము ప్రియులారా సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా జన్మించినాడు. ఎక్కడ జన్మించాడంటే ఈ ప్రపంచము నడిబొడ్డైన యెరూషలేములో బెత్లెహేమ్ అనే గ్రామంలో, అది చిన్న కుగ్రామం రాయబడుతూ వచ్చింది. పశువుల పాకలో ఒక పశువుల తొట్టెలో పొత్తిగడలతో చుట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పశువుల పాక మానవు యొక్క జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఆ పశువుల తొట్టి మానవుడికి హృదయాన్ని చూపిస్తూ ఉంది. నిజముగా ప్రియులారా, పశువులు తాగే తొట్టిలో ఎంత కల్మషం ఉంటుందో మనకు తెలుసు కదా. అలాగే మానవుడి యొక్క జీవితం కూడా చెడిపోయినటువంటి పాపంతో నిండి ఉందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఈనాడు మానవుడు తన హృదయం ఉన్న పాపాన్ని గ్రహించకుండా ఆ పాపాన్ని తన యందే ఉంచుకొని ఈనాడు క్రైస్తవులైనా హైందవులైనా మహమ్మదీయులైనా ప్రియులారా తమకు కలిగినటువంటి మతాన్ని వెంబడబెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ కోవలోనే స్టార్స్ వెలిగిస్తూ ఉన్నారు. ఆ కోవలోనే మరి లైటింగ్స్ అనేక రకాలుగా వారు కలిగి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణను ఎరుగుకున్నా ఉన్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భము, క్రిస్మస్ సందేశమేమనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకాన జన్మించాడు. ఎవరు రక్షకుడంటే పాపుల రక్షకుడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యాన్ని పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము, నిత్య నరకము, అగ్నిగుండం కాసుకొని ఉంది. ఆ అగ్నిగుండం తప్పించడానికే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకంలో ఆయన 2020 సంవత్సరాల క్రితము ప్రియులారా ఈ లోకంలో జన్మించినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో
ఈ సత్యాన్ని నువ్వు ఎరిగితే, ప్రభువా నీవు నా కొరకే ఈ లోకంలో జన్మించావు, నేను పాపంతో ఉన్నాను, నా పాపం క్షమించమని చిన్న ప్రార్థన నీ హృదయంలో కలిగి ఉంటే సూక్ష్మంలో మోక్షం పీడ నీ పాపాలు క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే అతిక్రమణ దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని రాయబడుతూ వచ్చింది. మన పాపములను మనం ఒప్పుకుని ఎడలా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును. నీవు పరిశుద్ధపరచబడితే నీ కొరకై సిద్ధపరచబడిన ఆ పరిశుద్ధ పట్టణములు, పరలోకములు, మోక్షములు, కైలాసములు ప్రభుతో నీకు సంబంధం ఉండి ఆయనతో కూడా నీవు చేర్చబడతావు ప్రియుడా. అది కాదంటే, ఇది మాది కాదు, నాకు కాదనుకుంటే ప్రియమైనటువంటి వారలారా, మానవుడికి రెండవదిగా పంచి ఉంది ఏంటంటే నిత్య నరకం, అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు గంధకంతో మండు గుండములు పాల్పొందదు. ఇది రెండవ మరణమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. నీ గొంతులో ప్రాణం ఉండగానే, నీవు సజీవుడిగా ఉండగానే, నీవు ఇంకా జీవించుండగానే నీవు కోరుకో, ఏ మార్గము, పరలోకమా లేక నిత్య నరకమా? పరలోకమైతే ప్రభువైన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నించువారు గొప్ప రక్షణ, పాపక్షమాపణ పొందుదురు. ప్రియులారా, మీకు చిన్న ప్రాబ్లం చేస్తుంది. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, కృపా సత్య సంపూర్ణుడ, నీ మహోన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో మీ రాజ్యస్వార్థను ప్రకటించండి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇంతవరకు మీ దాసుని ద్వారా విత్తబడిన వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటూ మీ సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరిని మీ పట్ల ఆకర్షించుకోవాలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా నీకే ఘనత మహిమ చెల్లిస్తూ ప్రభా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की जय, यीशु क्रिस्त वारी की जय, क्षमापण इच्छे प्रभु यीशु क्रिस्त वारी की जय, परलोक राज्य मार्ग में यीशु क्रिस्त वारी की जय, राज में यीशु क्रिस्त वारी की जय, हालेलुया हालेलुया. డబ్బులు పడుతీ ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిలిచే తరుణములోనా
ప్రేమగల రక్షకుడు, పాపులను ప్రేమించువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారండి. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారండి. యేసు చెప్పాను నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైన, నా ద్వారా తప్ప అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ద్వారా తప్ప ఎవరను పరలోక రాజ్యానికి వారసులు కానేరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారండి. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారండి. ప్రయాసపడి భారము మోయించున్న ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని, శాంతిని, సమాధానము కలగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నదండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గాని తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. जिंदा खुदावन यीशु मसीह की जय, शांतिदाता यीशु क्रिस्तु वारी की जय, समाधानकर्ता यीशु क्रिस्तु वारी की जय, ఆత్మ రక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి జై, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా. जग के लोग सब ही यीशु राजा बुलाता है, आओ जग के लोग सब ही यीशु राजा बुलाता है। बोलो जिंदा खुदावन यीशु मसीह की जय। ప్రేమగల మా పుట్టిపల్ల తండ్రి, పరిశుద్ధనామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మా తండ్రి ఈ ఉదయ కాలము గ్రామానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు చెప్పబడి వచ్చిన మీ వాక్యం బట్టి తెలుసుకుంటున్నాం తండ్రి. ఎన్నో ప్రజలలో మీరు కట్టి ఫలింపు చేయండి. నా తండ్రి మీ దాసు నిలబడుతుండగా వాడుకోమని మీ నోటి పూర్వం చేయండి. అనేకమైన రక్షణ సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైనటువంటి చిన్నరావూరు గ్రామ వాస్తవ్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా ఈ యొక్క ఉదయకాలపు శుభములు మరియు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రయాసతో ఉన్నటువంటి మానవుని ఉద్దేశించి బైబిల్ లేఖన భాగం ఈ రీతిగా మాట్లాడుచున్నది. ప్రియులారా, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న వాడిగా ఉన్నారు. ప్రియులారా, ఈ లోకములో ప్రతి ఒక్క మానవుడు పాపము చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నామని లేఖన భాగం చెప్పబడుచున్నది. ఆ రీతిగా మనము ఈ లోకంలో చనిపోతే నిత్య నరకానికి పాత్రులవుతాము. అట్టి నరకము నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపిస్తూ వచ్చినారు. ప్రియులారా, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపినవాడిగా ఉన్నాడని లేఖన భాగము తెలియజేయబడుతూ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని తెలియజేసినారు. నా ద్వారా తప్ప తండ్రి ఇంటికి ఎవరు కూడా చేరలేరని బైబిల్ లేఖన భాగం తెలియజేస్తుంది. ప్రియులారా, కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు ఈ యొక్క లేఖన భాగంలో వింటున్నటువంటి నీవు ఏమీ చేయవలసింది లేదు. ప్రియులారా, ప్రభు మాటలు విని విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిత్య నూతన రాజ్యానికి నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఒక వ్యక్తి నేను సక్రమైన మార్గంలోనే ఉన్నానని తలంచుకొనవచ్చు, కానీ చివరికి అది పిల్లలారా మరణానికి దారి తీస్తుందని చెప్పబడుతూ వస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా లేఖన భాగం చెప్పబడుతుంది, సరి అయిన మార్గము కలదు, నేను వెళ్ళే మార్గము నీతి మార్గము సత్య మార్గమని నీవు అనుకోవచ్చు, కానీ అది చివరికి మరణానికి దారి తీస్తుందని బైబిల్ లేఖన భాగము చెప్పబడుతుంది. ప్రియులారా, మార్గములో నిలుచుండి చూడుడి, పురాతన మార్గం ఏదో ఎరిగి దానిలో నడుచుకునుడి, నీతి మార్గం అనుసరించి దానిలో నిలిచియుండుడని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. అప్పుడు నీ జీవితంలో నెమ్మది, నీ కుటుంబంలో శాంతి సమాధానము అనుగ్రహించబడుతుందని బైబిల్ లేఖన భాగము చెప్పబడుతూ ఉన్నది. మనము వెళ్ళే మార్గము ఎలాంటి మార్గము మనము ఎరిగిన వారమై వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. ప్రియులారా, రెండు మార్గాలని చెప్పబడుతున్నది. ఒకటి మరి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మన క్రియలు మంచివైతే నిత్య నూతన రాజ్యము, దాన్నే స్వర్గం అని చెప్పబడుతున్నది. అది జీవ మార్గం అని చెప్పబడింది. నీ యొక్క క్రియలు దేవునికి అయిష్టమైతే నీవు ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించినట్లయితే నీవు వెళ్ళే మార్గము నరకానికి ప్రాప్తం వస్తుందని చెప్పేసి బైబిల్ లేఖలో చెప్పబడుతున్నది. ఒకటి జీవ మార్గము, ఒకటి నరకము అని చెప్పబడతా ఉన్నది. ప్రియమైన వారులారా, నీవు ఏదో ఒక మార్గాన్ని వెళ్ళవలసిన వారుగా ఉన్నాం చనిపోయిన తర్వాత. కాబట్టి నీ క్రియలను బట్టి ఆ మార్గము ఆధారపడి ఉంటుంది.
నీవు మంచి క్రియలు ఈ లోకములో జరిగించి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నిత్య నూతన రాజ్యములో ఆ సత్య మార్గంలో దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. నీ ఇష్టానుసారంగా నీవు జీవించినట్లయితే మరి నీకు నరకము ప్రాప్తిస్తుందని బైబిల్ లేఖన భాగం తెలియజేస్తా ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ లేఖన భాగం చెప్పబడుతున్నది. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు నిత్య రాజ్యమునకు వారసులవుతారు. కాబట్టి ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు రక్షణ మార్గము దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రియులారా, మీ కొరకు ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ పాదాలకు వందనాలు, మీ స్తోత్రాలు. ఎంతటికి కాచి కాపాడిన విధానం బట్టి మీకే వేల కొద్ది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, మరి ఈ ఉదయకాల సమయం ప్రాంతంలో నడిపించిన విధానం బట్టి మీకే వందనాలు. మీ దాసుని మీ నోటిపరుగా వాడుకుంటున్నారు. అయ్యా, మరి ఎత్తబడిన వాక్యము ఫలించినట్టు సహాయం చేయండి. ఈ యొక్క మార్గం రక్షణ మార్గంగా ఉంచండి. మీకు మమ్మల్కి వెళ్తున్నాం, మీరే దీవెనకరంగా ఉంచండి. ఏ స్ట్రోంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మా ఉందా ఈ పుస్తకం కూడా ఉంచుకో. ఈ రోడ్డు వెళ్ళిపోద్ది బాబుజీ వాళ్ళ ఇంటి. ఇదివరకు మెయిన్ రోడ్డు చేసాంగా, లోగడ చేసాం కాబట్టి ఈ రోడ్డు వెళ్ళిపోద్ది బాబుజీ. మళ్ళీ ఇంకోసారి రక్షింప వేరెవ్వరు లేరు, పాపినైన మనలా రక్షింప. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. లోక సృష్టి యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు, పాపులైన మనలా రక్షింప. రోడ్డికి
దయచేసి అందరూ కూడా వచ్చేసేయండి. దయచేసి అందరూ కూడా వచ్చేసేయండి. బ్రహ్మనుచున్నాడే సురాజు పండి సార్వజనులారా బ్రహ్మనుచున్నాడే సురాజు రండి సార్వజనులారా బోలే జిందా ఖుదావన్ యీశు మసీహ్ కి శాంతిదాత యేసు క్రీస్తు వారికి సమాధానకర్త యేసు క్రీస్తు వారికి ఆత్మ రక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి అలాంటి లోకానికి రాబోతున్న యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన అబ్రహాం రోజు చిన్న ప్రార్థన చేయండి. అబ్రహాం రోజు నా దగ్గర ప్రేమల మా ప్రిపల్లో తండ్రి సమానాలు వందనాలు స్తోత్రాలు. ఈ దినము బెరాకా నుంచి బయలుదేరి ప్రభా మరి పాప్యన్నాడు గృహం వరకు ఈ రామలింగేశ్వర చిన్న ప్రాంతంలో జరిగించిన పరిచయాన్ని బట్టి స్వార్థపరిచిన స్తోత్రాలు విన్న వాళ్ళ రక్షణ కార్యం జరిగించండి. నీ నిత్యత్వం కొరకు వాళ్ళు సిద్ధపరచండి. ముందున్నటువంటి నాయన మరి కోరికను కూడా దీవెనకరంగా కొంచెం దాసుని బలపరిచి వాడుకోమని యేసు ప్రభువును ప్రార్థి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. यीशु मसीह की राजुलुगा యేసు క్రీస్తు వారికి बोलिए जिंदा खुदावन यीशु मसीह की